సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, నువ్వు ఆశపడింది నీకు దక్కడానికి ఈరోజు నీ బాబా చెప్పే ఈ సాయి వాక్కు విను తల్లి. తప్పకుండా వింటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి. అసలు బాబాగారు మనకు ఏం చెప్పాలనుకుంటున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబాగారు ఇంకా ఏమంటారంటే, బిడ్డ, ఇప్పుడు నువ్వు నీ మనసులో ఇలా అనుకుంటున్నావు కదా, బాబా ఒక్కసారైనా నేననుకున్నది జరుగుతుందా, నా అతి పెద్ద కోరిక తీరుతుందా అని ఆలోచిస్తూ ఉన్నావు కదా తల్లి. సరే, నీకైనా సమాధానం చెబుతాను విను. నువ్వు కొన్ని రోజుల నుంచి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా. ఎవరిని సాయం కోరాలి, నీకు తోడుగా ఎవరుంటారు అని ఆలోచిస్తూ ఉన్నావు కదా బిడ్డ. ఎప్పుడు ఏం చేయాలి, ఎలాంటి దారిలో నడవాలి అని తెలియక ఆందోళన చెందుతూ ఉన్నావు. ఇలాంటి పరిస్థితులు నువ్వు ఎన్నో అనుభవించావు కదా తల్లి. ఇలా జీవితంలో ఏం చేయాలో తోచని నీకు ఒక మంచి దారి చూపడానికే ఈరోజు నీ ముందుకు వచ్చాను. ఒంటరిగా ఉన్న నీకు తోడుగా ఉండాలని వచ్చానమ్మా. ఇప్పుడు నువ్వు ఎన్నో కష్టాలతో పోరాడుతూ ఉన్నావు కదా తల్లి. ఆ కష్టాలు నిన్ను కాల్చివేస్తున్నాయి. నువ్వు వెళ్ళే దారిలో కూడా ముళ్ళులు గుచ్చుకుంటూ నిన్ను బాధ పెడుతూ ఉన్నాయి కదా బిడ్డ. నేను చెప్పేది నిజమే కదా. వాటిని దాటితేనే నీకు మంచి దారి కనిపిస్తుంది. ఆ ముళ్ళ దారిలో నువ్వు నడిచావు కాబట్టే నీకు తోడుగా ఉండటానికి నేను దిగి వచ్చానమ్మా. నేను ఇక ఎన్నడూ నిన్ను విడిచిపెట్టను. అనుక్షణం నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను తల్లి. నీకు ఎలాంటి అడ్డంకులు వచ్చినా నేను తొలగిస్తాను. ఒక పక్షి ఎలా అయితే తన పిల్లలకు ఆపద వస్తే తన రెక్కల చాటున దాచుకుంటుందో, సరిగ్గా అలానే నిన్ను నా ఒడిలో తీసుకొని కాపాడతాను. నీ కష్టాలన్నింటినీ నేను సరిచేసి ఆనందాన్ని నీకు ప్రసాదిస్తానమ్మా. సరేనా తల్లి? నాకు ఎలాంటి ఓదార్పు మాటలు వద్దు తండ్రి, నా కోరికను ఎప్పుడు తీరుస్తున్నారు మీరు అని అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ. నువ్వు ఒక్క క్షణం నన్ను తలుచుకో. నీ ఆపద సమయం నుంచి నిన్ను బయటపడేసి నీ ప్రతి కోరిక నేను తీరుస్తానమ్మా. ప్రతి సెకను కూడా సాయి సాయి అని నన్నే తలుచుకుంటున్న నీకు సాయం చేయకుండా ఎవరికి చేస్తాను చెప్పు. నా ఆశీర్వాదం ఇప్పుడు నీకు ఎంతో అవసరం తల్లి. దాన్ని నీకు అందిస్తాను. ఇక ఆనందంగా ఉండు. ఇప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావో చెప్పనా? నీకున్న కష్టాల కంటే ఇతరులు మాట్లాడే మాటలకే నువ్వు ఎక్కువ బాధపడుతూ ఉన్నావు. అవునా కాదా తల్లి? మరి నువ్వు అలా ఎందుకు చేస్తున్నావు బిడ్డ? అసలు ఈ లోకంలో చాలామంది, చాలా అంటే చాలామంది ఎలా ఉన్నారో తెలుసా? ఇతరులను బాధ పెట్టి వారు పండగ చేసుకుంటారు. అలాంటి వారిని నాకు వదిలేయమ్మా. వాళ్ళ గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? వారిని చూసి వెనకడుగు వేయకు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నీ విలువైన సమయాన్ని అలాంటి వారి కోసం వృధా చేస్తావా? అలా ఎప్పటికీ చెయ్యొద్దు. నీ కష్టానికి తగ్గ ఫలితం నేను అందిస్తాను. ఎవరైతే నిన్ను అవమానించి నువ్వు ఏం చేయలేవని విర్రవీగుతున్నారో అలాంటి వారి ముందు నిన్ను అందనంత ఎత్తులో నిలబెడతాను.
నువ్వు నా బిడ్డవి తల్లి. నా బిడ్డ ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి. నువ్వు కోరింది నీ చేతిలో పెడతానమ్మా. ఆ సమయం కూడా అతి త్వరలోనే రానుంది. నీకైన కాలం తప్పకుండా వస్తుంది. ఒక్క రోజులో నీ కోరికలన్నీ తీరబోతున్నాయని గుర్తించుకో. ఆ రోజును కూడా అతి త్వరలోనే నీ ముందుకు తీసుకొచ్చే బాధ్యత నాది. అన్నింటినీ నేను మారుస్తాను తల్లి. ఇక నువ్వు ఏమాత్రం ఆలోచించకు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. విజయాన్ని నేను నీకు అందిస్తాను. నా బిడ్డని అందనంత ఎత్తులో నేను నిలబెడతాను. ధైర్యంగా ఉండమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూసారా ఫ్రెండ్స్, ఇది బాబాగారు చెప్పినట్టు ఏ ఓదార్పు మాటలు కాదండి, అక్షర సత్యాలు. బాబాగారు ఒక మాట చెప్పారు అంటే ఆ మాట మీదే ఉంటారు. కొంచెం ఆలస్యమైనా సరే ప్రతి ఒక్కరికి, తనని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్, ఎలాంటి లోటు లేకుండా బాబాగారు చూసుకుంటారండి. ఇప్పుడు బాబాగారే తన మాటలలో చెప్తూ ఉన్నారు, ఇప్పటి వరకు మీరు నడిచినవి ముళ్ళ బాటలు తల్లి. ఆ ముళ్ళని తొక్కుకుంటూ ఆ బాధలో నడిచి వచ్చిన మీకు ఈ రోజు నుంచి సంతోషాన్ని ప్రసాదించబోతున్నాను. ఆ రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి బాబాగారు అంటూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు ఎవరు ఎంత కష్టపడ్డారో, ఎవరు ఎలాంటి కష్టాలను అనుభవించారో, మరి బాబాగారు ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి చెబుతూ ఉన్నారు, సందేశం విన్న కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది. వాళ్ళందరికీ కూడా బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్, ఇక మీ కష్టాలు ఎక్కువ రోజులు ఉండవు. మిమ్మల్ని ఎవరైతే అవమానించారో, ఎవరైతే హేళన చేశారో, కనీసం వాళ్ళు మిమ్మల్ని చూడటానికి కూడా వెళ్ళలేనంతటువంటి ఎత్తులో మిమ్మల్ని తీసుకువెళ్ళి నేను నిలబెడతాను అని చెప్పి బాబాగారు తన బిడ్డలందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నారండి. మనం చేయాల్సిందల్లా బాబాగారిని పూర్తిగా విశ్వసించి, నాకైనా మంచి రోజులు తప్పకుండా నాకు వస్తాయని చెప్పి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడమే. మిగతా అంతా ఆ తండ్రి చూసుకుంటారు ఫ్రెండ్స్. మరి ఈ సందేశం విన్న ప్రతి బిడ్డ, ఎవరికైతే ఈ సందేశం నాకు మాత్రమే బాబాగారు చెప్పారు అని అనిపిస్తుందో, తప్పకుండా ఈ సందేశం వాళ్ళకే అని మీరు గుర్తుంచుకోండి. బాబాగారు చెప్పిన దారిలో నడవటానికి మీరు ప్రయత్నించండి. అతి త్వరలోనే మీరు కోరుకున్న రోజులు మీకు దక్కబోతున్నాయి ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.